ఇట్లా చేసిన ఇట్లా. ఇప్పుడు ఎంత ఉందన్న ఈ ఎకరా? 20 లక్షలు 40 లక్షలు ఉంది సార్. అవిటి వదలు అట్లా వస్తుంది గట్టుండి పైకి ఉంది, అది పైకి ఉంది. ఉండదే అదే కబ్జా చేసింది. ఆ మనిషిదే వాడు పోయిండేది అది డాక్యుమెంట్. 1 2 మెల్లిగా నడుచుకుంటారా? మాది చిన్నంపల్లి గ్రామము, బుక్రాయమంత్ర మండలం, అనంతపురం జిల్లా. నా పొలము సర్వే నెంబర్లు 371-2 ముందు పూర్వం 20 ఎకరాల 59 సెంట్లు. ఇది పెద్దయ్య పేరుతో పట్టా మంజూరైంది. పెద్దయ్య సుంకప్ప విభాగాలను ఉత్తరదక్షిణం గెట్టేసుకొని ఆయనకు 10-59 సెంట్లు, నాకు 10 ఎకరాలు మా నాయనకు పంచిచ్చినాడు. ఎప్పటికీ పూర్వం ఆ కాలం నుండి నేను సాగు చేస్తాను. కానీ ఈ భూవల లక్ష్మీరెడ్డి ఆయన పక్కన నాకు తూర్పు పక్కన భూమి కొన్నాడు. తూర్పు పక్కన భూమి కొని నా భూమి 4 ఎకరాలు పెద్ద చేశాడు. భూమి ఏరియా సర్వే నెంబర్ అన్ని పక్కన కొన్నాడుగా. 4 ఎకరాలు 30/12/2019 నా భూమి కబ్జా చేసినాడు. మొత్తం అందరికీ నోటీసులు ఇస్తానే ఉన్నా కానీ జార్జీ ఇస్తానే ఉన్నాను. ఎవరు స్పందించడం లేదు. పోతే ఈ పొద్దు వస్తాం, రేపు వస్తాం, ఈ పొద్దు వస్తాం, రేపు వస్తాం అంటే కానీ వచ్చేది ఏంది లేదు. అధికారులు రాలే. వచ్చినారు, ఒక ఆయన వచ్చినాడు సర్వే. నేను ఆయన కొన్నింటి భూమిని చూపించమంటే నా భూమి ఇది కలుపుకుంటే నీకు సరిపోతుంది ఇది చూపిస్తాడు. నేను మిడతల నాగన్న కొడుకు, నా పేరు ఈశ్వరయ్య సార్. ఆయన సర్వేరు నోటీస్ ఇచ్చినాడు. వాళ్ళకి లక్ష్మీరెడ్డి అనే ఒక కొడకలకు అందరికి నోటీస్ ఇచ్చినాడు. ఆయన నోటీస్ తీసుకోలే, పోనీ మళ్ళీ పోస్ట్ ద్వారా పంపించినాడు. మేము తెలియజేసుకుంటాము, మేము తీసుకోలేదని అంటే మళ్ళీ పోస్ట్ ద్వారా పంపించినామని అన్నాడు సర్వేర్ సార్. ఆయన సర్వేర్ ఫీల్డ్కి వచ్చినాడు, డేట్ ఇచ్చినాడు, ఫీల్డ్కి వచ్చినాడు. అయ్యా నీవేముండయ్యా, నీ డాక్యుమెంట్ తీసుకొనిరా, నీ డాక్యుమెంట్ ప్రకారం నీ భూమి చూపిస్తాము, ఆయన నాగన్న భూమి కబ్జా చేసినావంటాడని ఆయన సర్వేర్ సార్ భూమి మీదకి వచ్చినాడు. ప్రతాప్ రెడ్డి సార్ ఆయన వచ్చినాడు, చూసినాడు భూమి, చూసి ఇది అక్రమంలో ఉంది, ఇదంతా నువ్వు కలుపుకుంటే సరిపోతుందని మాకు తెలియజేసినాడు. ఆయన తెలియజేసి మా భూమి తెలియజేసేది కదా సార్, మా భూమి మా భూమి కాదు చూపించేది, ఆయన భూమి ఎక్కడ కొన్నాడు దాన్ని చూపిమని మేము అడిగినాం, పదే అడిగినాము. అయినా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేసినా కూడా వాళ్ళ ఒకరు కూడా ఆధార్ కాలేదు సార్. ఇటుకి ఆయన నీ డాక్యుమెంట్ తీసుకొని రా, నీ భూమి చూపిస్తామంటే వీళ్ళకి ఆధార్ కాలేదు సార్. అటుకి ఆయన నీ పత్రాలు తీసుకొని రా అంటే ఆధార్ కార్డు సార్. ఆయన ఇంతకుముందు నారాయణ రెడ్డి ఎస్ఐ ఉండే, మా మీద పోయి ఆయన కేసు పెట్టింటే మేము హాజరైనాము ఆయన దగ్గరికి. ఇంతకుముందు పోలీస్ కేసు ఉంది, స్థానా ఉంది. ఆయనకు పోయి కాగితం ఇస్తానే ఆయన సారు టానా దీని మీద నాది ఉంది లక్ష్మీరెడ్డి, నీకు నాగన్నతో పనిలే, నువ్వు పత్రాలు తీసుకొని రా, పొద్దున్నే నీ భూమి నేను కొలిపించి నీకు చూపిస్తా. వెంటనే అప్పుడే ఎంఆర్ఓ ఫోన్ చేసినాడు, రేపు పొద్దున్నే లక్ష్మీరెడ్డి భూమి కొలిపించే వాళ్ళం, ఆయన డాక్యుమెంట్ అని అన్నాడు. ఆయన అప్పుడే ఆయన అంటానే ఆయన కొలిపించుకోవచ్చు కదా సార్ భూమి, ఇంకా పత్రాలు తీసుకొని తెంకొని ఇంటికి వస్తా అంట. ఆయన భూమి కొన్నింటి భూమి అయితే కొలిపించుకోవచ్చు కదా, ఆయన పత్రాలు తెచ్చుకొని ఈ పొద్దు కొలిపించుకోమను. మా భూమి మాకు మా పెద్దలా సార్, మా తాతలు ఇద్దరు అన్నదమ్ములు పంచిచ్చింది ఆస్తి. మేము ఇంకొకరితో కొనిండేది కాదు, మేము ఇంకొకరితో మేము అమ్మిండేది కూడా లేదు. మేము సాగులో ఉంటే మా బోరు బూడ్చి అంతా చుట్టూ ఒకటే రోజే కంచి బాతి దౌర్జన్యంగా చేసినారు సార్. ఆ మహబూబ్ బాసా సారును రఘు సారు ఆయన మా కురవాయిన అయినా కూడా అన్యాయం, ఏమయ్యా ఇంత అన్యాయం అని అడిగితే కూడా మీరు తీసుకొచ్చుకోరని నోటీస్ సార్. అట్లా మాకు పైన నుండి అట్లా మాకు పైన నుండి ఫుల్ ఫోర్స్ ఉంది, మా బుద్ధి పుట్టి అట్లా కొలుతామని ఎంఆర్ఓను ఉద్దురు దౌర్జన్యంగా వచ్చారు సార్. మా రఘు సారును అన్యాయం, ఏమయ్యా మేము తన ఇల్లు తీసారని అడిగినాము. తహసీల్దార్ ఎంఆర్ఓ ఇంతకుముందు సార్ రామకృష్ణ ఎంఆర్ఓ వచ్చినాడు. ఆయన డాక్యుమెంట్ చూస్తానే గట్టి కలెక్టర్ ఉంటే ఆర్డర్ వేపించుకొని వచ్చినాడు. ఆయన
కలెక్టర్ నుండి ఆర్డర్ వేపించుకొని వచ్చి ఆయన ఒప్పుకున్నాడు సార్. ఆయన నీ సమక్షంలో అడిగినాడు, ఆయన ఎంఆర్ఓ రామకృష్ణ ఎంఆర్ఓ అడిగినాడు, ఏమయ్యా నీకు ఈ భూమి ఈ ఆస్తి ఎట్ట వచ్చిందని. మేము కొనిలేదు కదా సార్, మా తాతగారు ఆస్తి పెద్దల ఆస్తి సార్ మాది అన్నాం. ఓ రైట్ ఓకే, ఇంకా నీకేంటి ఉండవని. ఆయన లక్ష్మీరెడ్డి కొడకల్ని వాళ్ళని అడిగినాడు, ఏముందయ్యా నీకని అడిగితే మేము కొన్నాం సార్ అని. నీవుడేం చేయముండ ఆయన పత్రాలు ఇచ్చినాడు. పత్రాలు ఇస్తానే ఇంకా ఆయన ఎంఆర్ఓ సార్, అయ్యా ఇంకా కోర్టు లేదు వ్యవహారము లేదు, నువ్వు కొన్నావు, నీ డాక్యుమెంట్ ప్రకారం నీకు భూమి కొలిపిస్తాం అంటే ఏడైతేనేమో సార్ మా డాక్యుమెంట్ ప్రకారం మా భూమి కొలిపానే. ఆయన అడిగినాడు మమ్మల్ని కూడా ఎంఆర్ఓ సార్, ఏమయ్యా ఆయన డాక్యుమెంట్ ప్రకారం ఆయన భూమి కొలిపిస్తామన్నాడు. ఆయన భూమి కొలిపిస్తామంటే ఆయన కొనింటే బంగారం వాళ్ళు కొలిపించుకోండి సార్, మాకేం ఇబ్బంది ఉంది, ఆయన భూమి కొలిపించుకుంటే మాకేం ఇబ్బంది అని మేము ఓకే అన్నాం సార్. ఆయన రాజు వాళ్ళు కూడా కొడుకు సంతకాలు పెట్టించుకున్నాడు, ఎంఆర్ఓ రాసినాడు సార్. అది ఆయన డాక్యుమెంట్ తీసుకుంటానే సర్వే అయింది సార్, జిల్లా డిఈ సర్వే అయిపోయింది. ఇంకా సర్వే జిల్లా డిఈ సార్ కూడా అంటే వాళ్ళే కొలిపించింది సార్. మేమైతే మా కోరు ఫలకరు కొలిపిరు, వాళ్ళు పలకబడి దౌర్జన్యంతో వాళ్ళే కొలిపించినారు భూమి, ఎన్నోసార్లు కొలిపించినారు. ఆయన చూపించా ఆ డాక్యుమెంట్ తీసుకుంటానే, అయ్యా నీకు భూమి ఆడికేటికి నీ 2 డాక్యుమెంట్లకు పరమటి సుంకప్పు ఉన్నాడు, ఎక్కడ పోయినా నువ్వు ఆ గడ్డు తూర్పుకు వాల్సిందే కానీ నీకు అక్కడ సంబంధమే లేదని చెప్పేశారు పబ్లిక్ గా. ఇప్పుడు ఏం కావాలి నీకు? మా భూమి ఆన్లైన్ లో తీసేసినారు, మా భూమి ఆన్లైన్ లోకి ఎక్కింది సార్. ఎక్కించి మా స్వాధీనం చేయాలి సార్. అవన్నీ తొలగించి పోలీసు ఎస్పీ సార్ కూడా మేము అందరికి నోటీసులు కూడా సమర్పించుకున్నాం సార్. మా దయచేసి మీ పట్ల ఎట్లన్నా కానీ కొంత బయటికి పెట్టి మాకు న్యాయం చేయండి సార్ అని కోరుతున్నాం సార్.